హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేసే కంటే ముందంటే మన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ అయినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకసారి క్లియర్గా ప్రీవియస్ వీడియోని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో నాన్ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టర్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సివి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనం వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సివి అప్డేట్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే, మనకు నార్మల్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1:3 ఉంటుందండి. పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 1:5 రేషియో అయితే ఉండడం జరుగుతుంది. ఇక ప్రొవిజనల్గా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీన్స్ అంతకంటే ముందు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఒకసారి క్లియర్గా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయ్యాయి, అలాగే వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇట్ ఈస్ hereby informed that the following hall ticket numbers of candidates pick up for the certificate verification in 1:2 రేషియో. పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 1:5 రేషియో అయితే ఉంటుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 27/2023 రోజున వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ నాన్ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 31/8/2024 నుంచి మనకు 31/8/2024 10:30 AM నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనకు కమిషన్ ఆఫీస్లోనే మనకు సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మేము క్లియర్గా చెప్తాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి మనకు 30/8/2024 రోజున ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఇది వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ టీఏకి సంబంధించి హైడ్రాలజీ డిపార్ట్మెంట్లో టోటల్గా 14 క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మనకు సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ హైడ్రాలజీ టీఏకి సంబంధించి టోటల్గా 10 క్యాండిడేట్స్కి వచ్చేసి సివి కండక్ట్ చేస్తారండి. మళ్ళీ పోస్ట్ కోడ్ నెంబర్ 3 వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ జియో ఫిజిక్స్ సంబంధించి 16 క్యాండిడేట్స్కి సివి ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 4కి సంబంధించి 2 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సివి అనేది కండక్ట్ చేస్తారు. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 5కి సంబంధించి 8 మెంబర్స్కి అయితే ఇక్కడ సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 2/9/2024 రోజున 2/9/2024 రోజున మనకు ఇక్కడ రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. అలాగే ఈ రిజర్వ్ డేకి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేసి. మీకు క్లియర్గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో వస్తుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక రష్యాకి సంబంధించినటువంటి కోర్టు వచ్చేసి వీటికి సంబంధించినటువంటి బ్యాన్ చేస్తున్నట్లు కూడా కొన్ని జీవోస్ కూడా పాస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక త్వరలోనే ఇండియాలో మాత్రం అవుతుందా లేదా అనేది కొంచెం సందిగ్ధతలో ఉన్నట్లు తెలుస్తుంది. బట్ ఎనీవే, ఒకవేళ అయినా మాత్రం మీకు వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, ఒకసారి ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా అవుతాయి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.